ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఒక్క రోజులో 22 మంది మృతి, తీవ్ర భయంలో ప్రజలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రజలకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తూనే ఉంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారిపోయాయి. రికార్డు ఉష్ణోగ్రతలతో పలు ప్రాంతాలు ఉడుకుతున్నాయి. ప్రభుత్వం పెరుగుతున్న ఎండల తీవ్రత వేళ అప్రమత్తం చేస్తోంది. కీలక సూచనలు కూడా జారీ చేస్తోంది. మరో వారం రోజుల వరకు ఇదే విధంగా ప్రచండంగా ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాల్పులతో వడదెబ్బ కారణంగా ఒకే రోజు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ తాజా వడగాడుల తీవ్రతపైన వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఉదయం సమయంలోనే ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే జంకుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పనులకు వెళ్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో గురువారం నాడు ఒక్కరోజే 22 మంది మరణించారు. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నారు. ఇక ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో మునుపు ఎన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. అధికంగా తెలంగాణ చూసినట్టయితే ముత్తారం, సూర్యాపేట ఇలా చాలా జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఇటు ఏపీలో కూడా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చూస్తే మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తెలంగాణకు పొడిగాలులు వేస్తూ ఉండడంతో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. గాలి వేగం ఎక్కువగా ఉండడం వల్ల వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఇక రానున్న 4-5 రోజుల పాటు ఏపీలోను, ఇటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత అత్యధికంగా ఉండబోతోంది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. అలాగే పని వేళల్లో సెలవు ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. అంటే ఎండలు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో లేదా ఆ రోజుకి సెలవు అయితే ఇవ్వాలి అని స్థానిక సంస్థలకైతే ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. వీలైనంత వరకు మధ్యాహ్న ప్రయాణాలు అవి కూడా చేయొద్దని ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తుంది. సో ఇది పరిస్థితి. అవకాశం ఉన్నంత వరకు కూడా ఉదయమే ఏదైనా ప్రయాణాలు ఉంటే తెల్లవారుజామునే పెట్టుకున్నట్టయితే మీరు 10-11 లోపు అయితే కనుక మీ ప్రయాణం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత రిటర్న్ అవ్వాలన్నా సాయంత్రం 4 దాటిన తర్వాత మాత్రమే తిరిగి బయలుదేరండి. ఖచ్చితంగా మీ వెంట వాటర్ బాటిల్ అయితే పెట్టుకోండి, లేదా మజ్జిగ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ కంపల్సరీ మీ వెంట తీసుకెళ్ళండి. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకండి.